హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు కళ్యాణి. ఈరోజు మీకు ఒక మంచి వీడియో అయితే చూపిస్తున్నాను. చాలా రోజుల తర్వాత అయితే మేము ముందుకు వచ్చేసానండి. ఈరోజు మీకు చూపించేది మా వదిన వాళ్ళ ఇల్లు. కొత్త ఇల్లు కొనుక్కున్నారండి వాళ్ళు. హైదరాబాద్లోని పటాన్ చెరువు దగ్గర అయితే వాళ్ళు తీసుకున్నారు. అక్కడ ఇల్లు కానీ చుట్టుపక్కల వాతావరణం చాలా అంటే చాలా బాగుంది. చూడండి, వర్క్ కూడా లోపల కబోర్డ్స్ వర్క్ అంతా మంచిగా నీట్గా చేయించుకున్నారు. నాకు ఇల్లు పక్కన వాతావరణం బాగా అంటే బాగా నచ్చింది. కబోర్డ్స్ వర్క్ కూడా చాలా బాగుందండి. అక్కడ పచ్చటి వాతావరణం అయితే ఉంది. పొలాలు, కాలువ, చెట్లు, వాటి మధ్యలో అయితే ఇల్లులు అయితే ఉన్నాయండి. చూడండి, కిచెన్ రూమ్. అక్కడైతే ప్లాస్టిక్ సామాను అనేది లేదు. మొత్తం అంతా గాజు ఐటమ్ అయితే మా వదిన యూజ్ చేస్తున్నారంట. చాలా అంటే చాలా బాగుందండి. ఇదేమో తెలిసిందే కదా, హ్యాండ్ వాష్ చేసుకోవడానికి. ఇదేమో కిడ్స్ బెడ్రూమ్ అండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇక్కడ వ్యూ చూస్తే మీరు ఇంకా చాలా బాగా ఫీల్ అవుతారని చెప్పాలి. అందుకని చూడండి, బయట కొంచెం వేడి చాయ్ తాగుతూ ఆ బాల్కనీలో కూర్చుని ఆ వ్యూ చూస్తూ ఉంటే ఆనందమే వేరు. మంచి గాలి అయితే వస్తుందండి. అక్కడ 8 అనే నెంబర్ని అయితే చూపించాను కదా, దాని గురించి అయితే లాస్ట్లో చెప్తాను. చాలా బాగుంది. ఇదే మాస్టర్ బెడ్రూమ్ అండి. కబోర్డ్స్ వర్క్ కానీ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ అంతా చాలా అంటే చాలా బాగుందని చెప్పాలి. బాగా నచ్చింది. అక్కడ మెయిన్ వ్యూ బాగుంది. ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళ దగ్గర ఉంటే కనుక ఇంకా వాళ్ళకి బాగా యూజ్ అవుతుందనే చెప్పాలి. ఎందుకంటే ప్రతిదీ ఇంకా వాళ్ళు ఆడుకోవడానికి, ఏదన్నా కొత్తగా నేర్చుకోవడానికి కూడా అన్నీ అవైలబుల్లో ఉన్నాయండి. స్విమ్మింగ్ పెద్దవాళ్ళకి ఉంది, చిన్నవాళ్ళకి ఉంది. కానీ ఫుల్ సెక్యూరిటీ అండి. ప్రతి దానికి ఒక కమ్యూనిటీ లాగా అందరూ చాలా మంచిగా ఉంటున్నారు. సెక్యూరిటీ ఫుల్ అయితే ఉంది. బయటకైతే పిల్లల్ని అసలు పంపించరు. పేరెంట్స్ పర్మిషన్ లేనిదే బయటకు వెళ్ళడానికి లేదండి. చూడండి, వ్యూ కూడా చాలా బాగుంది కదా, మంచి గాలి వస్తుంది. ఇంకా చెప్పాలంటే పికాక్స్ కూడా ఉన్నాయండి అక్కడ. ఆ చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్టు దగ్గర అయితే పికాక్స్ ఉన్నవి. ఈవినింగ్ టైంలో కొంచెం వర్షం పడినప్పుడు అవి బయటకు వస్తాయండి. చూసాం మేమైతే వెళ్ళినప్పుడు అవి అయితే కనపడ్డాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. నా వీడియోని ఫుల్గా అయితే చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను ప్రతిదీ రోజు మీకు కొత్తగా ఏదో ఒకటి చూపిస్తూనే ఉంటాను. ఈ 8 నెంబర్ గురించి చెప్తున్నాను కదా, షుగర్ పేషెంట్స్ కానీ, బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేని వాళ్ళు కానీ ఈ చిప్స్ అందుకోసం వేశారంట. అలాగూ దాని చుట్టూతల నడిస్తే సర్క్యులేషన్ బాగా అవుతుందని చెప్పారు వాళ్ళు. నిజంగానే అలా ఉంది. నేను కూడా వాక్ చేశాను. చాలా బాగుందండి. అపార్ట్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి కదా. ఇంకా గేమ్స్ ఆడుకోవడానికి, పార్కు, జిమ్ చేయడానికి ప్రతిదీ అక్కడ ఉందని చెప్పాలి. మైండ్ గేమ్స్ అన్నీ ఉన్నాయండి. పిల్లలకి చాలా అంటే చాలా యూజ్ అవుతాయి. నా వీడియోని తప్పనిసరిగా చూడండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.